ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్యజీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులు మీకు రాయుచున్నాను. యోహానుకు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయము 12వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాపం విషయమై మృతమైనది, కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతుల నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిండలా, మృతుల నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకులోని మీ శరీరములు కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. సహోదరి సహోదరులారా, తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తము అప్పగించి ఉన్నాడు. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడు గాని దేవుని ఉగ్రత వారి మీద నిలిచి ఉండు. ప్రియమైన సహోదరి సహోదరులారా, విశ్వాసులకు నిత్య జీవం ఉంది కాబట్టి దేవుడి సన్నిధిలో రాగలమన్న నిబ్బరం వారికి కలుగుతుంది. ఇలా దేవుని చెంతకు ప్రవేశం యేసు ప్రభు ద్వారానే అను సంగతి మనం గ్రహించాలి. దేవుడు మనలను విశ్వాస మూలముగానే నిర్దోషులుగా నీతిమంతులుగా ఎంచాడు గనుక తర్వాత ఆయనతో మహిమలో అనంతకాలం జీవిస్తామన్న నిబ్బరముతో దృఢ విశ్వాసంతో మనం ఆనందించవచ్చు. భక్తుడి విధంగా అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకున్న దేవుని కుమారుని విశ్వాసం వలన జీవించుచున్నాను. నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. నీతి ధర్మశాస్త్రం వలన అయితే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమపెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసు క్రీస్తు మీ కన్నులెదుట ప్రదర్శింపబడిన కదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసంతో వినుట వలన పొందితిరా? మీరింత అవివేకులైతిరా. మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణలగుదురా. వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించుతురా. ఇది నిజముగా వ్యర్థమగునా? ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసంతో వినుట వలన చేయించుచున్నాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకుని. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మనెడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదేశ్వర్యమును రాబో యుగములలో కనబరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వల్ల కలిగినది కాదు కనుక ఎవడునూ అతిశయపడ వెళ్ళలేదు. మరియు వాటి యందు మనం నడుచుకుని వల్లని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామందు విశ్వాసముంచు మేము నిత్యజీవము గలవారమని నీ వ్రాతపూర్వకమైన వాక్కు మా అంతరంగములోని అనుభవం, మేము జీవిస్తున్న ప్రేమిస్తున్న విధానం మాకు రక్షణను నిశ్చయతను కలిగిస్తాయని నీవు తెలియజేశావు తండ్రి. నీకు స్తోత్రములు. మేము విశ్వాసము ద్వారా నీ కృపచేత రక్షింపబడి ఉన్నాము గనుక మహిమలో అనంతకాలము నీతో జీవిస్తామన్న నిబ్బరముతో దృఢ విశ్వాసముతో నీలో ఆనందించే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని నీవు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయొచ్చు మమ్మను ప్రేమించి మా కొరకు తను అప్పగించుకున్న నీ కుమారుని విశ్వాసం వలన జీవించుటకు కృపచూపమని, మా శరీరమును మాలో నివసించుచున్న నీ ఆత్మ ద్వారా జీవింపజేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.